నమస్కారం, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 ఈ రోజు అంబేద్కర్ జయంతి. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. వావ్, ఈ రోజు మన కార్యక్రమానికి సూపర్ ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ వచ్చారు. లెట్స్ వెల్కమ్ దెం. నై గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నాం. అసలు ఒక్కొక్కళ్ళు ఒక రేంజ్ లో డాన్స్ చేయడం మొదలెట్టేశారుగా. నేను అక్కడ మెట్లు ఇంకా దిగలేదు. ఈలోగా మన వర్షిత అక్కడి నుంచి దూకడం మొదలెట్టేసింది. నేను కూడా అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నాను, కానీ మనకి ఫర్దర్ గా ఎపిసోడ్స్ ఉన్నాయని నేను ఆగిపోయాను. ఓకే, పరిచయాలు. హాయ్, నా పేరు వర్షిత. నేను 9th క్లాస్ చదువుతున్నాను క్యాల్బబీ స్కూల్లో. నేను ఈస్టర్న్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, డ్రాయింగ్, సింగింగ్ అన్ని. నా ఫేవరెట్ హీరో ప్రభాస్, నా ఫేవరెట్ హీరోయిన్ తమన్నా. నేను నా ఫేవరెట్ షో స్టార్ మహిళ, నా ఫేవరెట్ ప్రోగ్రామ్ ఇది. చూస్తావా రోజు? కంపల్సరీ. స్కూల్ కి ఎప్పుడు వెళ్తావు? యూట్యూబ్. ఓకే, దొరికిపోతుందేమో అనుకున్నాను. అమ్మో, పిల్ల చాలా ఫాస్ట్ ఉందిరా బాబోయ్. రవళిక. హాయ్ సుమా, నా పేరు రవళిక. నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. నేను గౌతమ్ మోడల్ స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, రీడింగ్ బుక్స్, సింగింగ్. ఓకే, స్టాచ్యూ. నేను పైనుంచి వస్తా. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు లలిత బ్రాండ్ స్టార్ మహిళ 1700+. నా విగ్రహావిష్కరణ చేయవా? చాలా ఏళ్ల తర్వాత నా విగ్రహం స్థాపిస్తే ఇలాగే ఉంటుంది. నేనే ఈ రోజుకి యాంకరింగ్, నేనే. స్టాచ్యూ రిలీజ్ చేయవా? రిలీజ్ చేయను. ఇంకెవరైనా స్టాచ్యూ రిలీజ్ అని చెప్పు, అప్పుడు రిలీజ్ చేస్తా. రిలీజ్. అమ్మా, అబ్బా, కొంచెం సేపు అయిపోయింది. నేను పడిపోయి ఉండేదాన్నేమో. నో ప్రాబ్లం. వాట్ ఇస్ దిస్? నేను యాంకరింగ్ చేస్తా, నువ్వు పడిపోతే. ఏదో నాకు చిన్నప్పటి నుంచి స్టాచ్యూ ఆడే అలవాటు ఉంది కాబట్టి ఎవరైనా స్టాచ్యూ అంటే నేను అలా ఉండిపోతాను, కానీ లేకపోతే నువ్వు నన్ను యాంకరింగ్ చేసేద్దామని నువ్వు. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు కదా, సో నేను ఇంకొన్ని చేయనివా ప్లీజ్? వద్దు. స్టాచ్యూ. అనుపమ. హాయ్ సుమా, నా పేరు అనుపమ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఎవరైనా రిలీజ్ చెప్పండి. మాట్లాడితే పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయి. ఒంటి కాలు స్టాచ్యూ చేయిస్తాం మేము. నో. నేను ఈసీఎల్ లో ఉంటున్నాను. నా హాబీస్ రీడింగ్ బుక్స్, డాన్సింగ్ అండ్ సింగింగ్. నాకు ఫేవరెట్ యాంకర్ సుమా. చాలు. సరే, ఎప్పుడైనా ఈ స్టాచ్యూ చూసారా మీరు? చాలా చాలా బాగుంది కదా. ఇలానే ఉండనివ్వండి. చక్కటి కట్టు బొట్టు, దీనికి చాలా అందంగా ఉంది ఇది. అసలు ఇటు నుంచి ఎగురుతూ ఎగురుతూ ఒక కాకి దీని తల మీద కూర్చుంటే బాగుంటుందని నా ఫీలింగ్. పైనుంచి రెట్టేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మధు. ముందు వర్షిత రిలీజ్. ఎస్, మధు స్టాచ్యూ. రిలీజ్. థ్యాంక్ యూ. సరే, చెప్పు నీ గురించి. హాయ్ సుమా, నా పేరు మధు. నేను కాల్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఓ, నేను ఈసీఆర్ నుంచి వచ్చాను. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. తరుణి. హాయ్ సుమా. హాయ్, నా పేరు తరుణి. నేను ఈసీఎల్ నుండి వచ్చాను. క్యాల్ పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. హాయ్ సుమా ఆంటీ. నా పేరు ధనుష్య. నేను 9th క్లాస్ చదువుతున్నాను భాష్యం స్కూల్లో, మల్లాపూర్ చాణక్యపూర్ కాలనీ నుంచి అదే వచ్చాను. అమ్మాయికి యాక్చువల్లీ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో మాటలు తడబడుతున్నాయి, అందుకని నన్ను కావాలని అనుకొని చెప్పలేదు ఆంటీ అని. ఏదో బై ద స్లో ఆఫ్ ఇట్ వచ్చింది అలా. స్టాచ్యూ. ఎవ్వరు రిలీజ్ చేశారో నెక్స్ట్ రౌండ్ ఉండదు. ఈ ఎపిసోడ్ అంటే మిమ్మల్ని ఆంటీ అని అంట. నువ్వు అనలే, పర్వాలేదు, నాకు ఏం feeling బయట లేదు. కూడా అను, పర్లే. పర్వాలేదు, బయట కూడా అంట. బయట కూడా అంటావా? అంటావా? బయట కూడా ఆంటీ అంటావా? అను, పర్వాలేదు. సుమా నేను కూడా అంటాను. నువ్వు క్యూట్గా ఉన్నావులే అను.
థ్యాంక్ యూ. అంటే నేను క్యూట్ గా లేనా? నువ్వు ఓవర్ క్యూట్ గా ఉన్నావు నువ్వు అసలు ఓవర్ యాక్షన్ క్యూట్ గా ఉన్నావు. పర్లేదులే మీరు అందరు అనొచ్చు, మా అబ్బాయి కూడా 8th క్లాసేగా, వాడి ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అనక అమ్మమ్మ అంటారా? ఓకే సరే, ఈ రోజు వర్షిత, అనుపమ, తరుణి, ధనుష్య, మధు, రవళికల్లో ఎవరు అవుతారు స్టార్ బాలిక చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాం. స్టార్ ఎవరికి వచ్చింది? నేను చెప్పాను కదా. అయితే నీకే వచ్చింది. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time to party. Come on, come on. పిచ్చెక్కించేద్దాం రో. Come on, come on. Let's rock it, shake it, break it now. Come on, come on. తెగ జల్సా చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. ఓకే సో రవళికకి 20 పాయింట్స్. మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాము. ఇప్పుడు దింపుతున్నాము పంజరం. దింపండి పంజరం. కదా, కమాన్. ఓకే రెడీ, 1 2 3 గో. తరుణి అవుట్ అయిపోయింది. తరుణికి 10 పాయింట్స్. ఒక హెలికాప్టర్ లో 2 పైలట్స్, ఒక ప్రిన్సిపల్, ఒక టీచర్, ఇంకొక స్టూడెంట్ బాబా ఇంతమంది బాగా రద్దీగా ఉన్నాయి. హెలికాప్టర్ అన్నమాట అది. ఓకే వెళ్తున్నారు. తర్వాత ఏమైంది? ఎఫెక్ట్ అమ్మా ఇది. సడన్ గా హెలికాప్టర్ కి వెనకాల ఫైర్ అంటుకుంది. హెలికాప్టర్ లో 4 పారాషూట్స్ ఉన్నాయి. పైలట్స్ 2 వేసుకొని దూకేశారు. ఇంకొక ప్రిన్సిపల్ ఒక వేసుకొని దూకేశాడు. ఇంకా మిగిలింది ఒకటే. టీచర్ ఏమంటుంది, నేను ఓల్డే, నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. నువ్వంటే చాలా లైఫ్ ఉంది నీకు, అందుకని నువ్వు వేసుకొని దూకేసే అంట. అయితే స్టూడెంట్ ఏమంటాడు, మీరేం వరి అవ్వకండి మేడం, ప్రిన్సిపల్ సార్ నా బ్యాగ్ వేసుకో దూకాడు అంటే. ఈ ప్రిన్సిపాల్ ఉన్నారే ఆయనకి కంగారు ఎక్కువ. పారాచూట్ అనుకొని బ్యాగ్ వేసుకొని దూకేశాడు పాపం. ఓకే థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. ధనుష్య, మీరు చీటింగ్ చేశారు తెలుసా? నేనేం చీటింగ్ చేశా? నువ్వు అన్నోని పైకి వేసాను, అమ్మ పట్టుకుంది. అయినా గంట సేపటి నుంచి అక్కడ చిన్న కప్ప పిల్లలాగా కూర్చొని ఉన్నావు. ధనుష్యకి 12 పాయింట్లు.
మరి ఫీల్ అవ్వద్దు. ఓకే చెప్పు. ఈ శారీ చాలా బాగుంది. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? కానీ మీరు సెట్ కాలేదు. నాకు చెప్పాలని ఉంది. రెడీ 1 2 3 గో. అనుపమకు 14 పాయింట్స్. చాలా కష్టపడింది ఎస్కేప్ అవ్వడానికి, కానీ దొరికిపోయింది. ఇట్రా, నిన్న ఇట్రా, నన్ను ఆంటీ అని పిలుస్తావా? ముక్కు కోసం చెప్తున్నా. ఐ విల్ కట్ యువర్ నోట్స్ ఇంటూ 4 పీసెస్. ఒక్క నిమిషం, నా ముక్కు చాలా లావు ఉంది, మీరు కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎలాంటి ముక్కు అయినా మేము కట్ చేయగలం. ఓకే, నేను కట్ చేయనివనుగా. మా దగ్గర అలాంటి రంపం ఉంది. సారీ ఆంటీ. రెడీ 1 2 3 గో. కింద కూర్చొని అక్కడే, అక్కడ కింద కింద పైన పైనకి ఎక్కారు వీళ్ళు, పైకి ఎక్కారు సైడ్ లో. ఓకే, సో వర్షిదాకి 16 పాయింట్లు, మధుకి 18 పాయింట్లు. ఒక ఆంటీ పండగ త్వరలో వస్తుందని ఇల్లు ఎప్పుడు ఆంటీలు ఎందుకు ఇల్లు తొడవాలి? అంకుల్ పని లేదా? వాళ్ళు బయటకు వెళ్తారు కదా, అట్లా నేర్పిస్తున్నారు ఆడపిల్లలకి. ఏం చేస్తా చెప్పు తర్వాత. అయితే వాళ్ళ పాప అంటది ఎందుకు ఇల్లు తుడుస్తున్నావు అంటే మొత్తం కొత్తగా ఉండాలి అని. అయితే వాళ్ళ పాప అంటది కొత్త డాడీని తెచ్చుకుందామా అని అంటది. ఎంత మంచి ఆలోచనలు ఉండే పాప నువ్వే నా పాప. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గలాటలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లోకి వన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసై ఆలోచనలు మానే మ్యారేజ్ అని ధ్యాసై బెస్ట్ గెస్టుల నొప్పు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. ప్రతొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గలాటలేక బిల 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 దిల్ తరుక్కుపోయే. బళ్ళోకెళ్ళి పాఠం వింటాం, గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తాం, ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం, మరి పెళ్ళింట్లోనూ ఎంజాయ్ చేస్తాం. అరే ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఏట పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం కళ్యాణం అనుకుంటూ నిన్ను నొప్పు నలుగురితో కలుపుకో. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో.
నీతో స్నేహం అరే నాకేం లాభం అనేంతలాగా మారింది లోకం. నువ్వు మౌనం అరే నేను మౌనం, మనసు మనసు మరింత దూరం. అక్క పిన్ని బాబాయ్ కుచ్చి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో. ఇది డైలీ సీరియల్ కాదోయ్, మళ్ళీ మళ్ళీ రాదోయ్. ఒక్క రోజు కొంచెం బిజీ తాను బంధువులకిచ్చుకో. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. హేమారా 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 మారా మారా వటారా వటారా పంచారా చారా చారా. ఓకే, వర్షిత అండ్ మధు చాలా రోజులు ప్రాక్టీస్ చేసినట్టున్నారు కదా ఇద్దరు కలిసి. చాలా బాగా చేశారు ఇద్దరు, సూపర్. ఈ పాట ఏ సినిమాలోది? రవళిక. డార్లింగ్. రవళిక -6. చెప్పండి. మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్. కన్ఫ్యూజ్ అయ్యావా? ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఇప్పుడు చెప్పండి రా, మీ మీటింగ్ సారాంశం ఏంటి? ఏం లేదు మళ్ళీ రంగురాళ్ళు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పాలని. నేను ఇల్లు కాడి చేయించాలని పంతులు మీటింగ్ పెడితే మేము అందరం అటెండ్ ఏదో బాగు నువ్వు మల్లిబాబు మల్లిబాబు నువ్వు బాగా టైర్ అయిపోయావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకుని మేము వెళ్ళిపోతాం. రోజు నేను పడుకోబోయే ముందు మీరు కథలు చెప్పడం నేను వింటాం సారా మామూలే కదరా. ముందు నువ్వు అందుకోరా. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. హాయ్. ఆ రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్లారు. వేటకి హాయ్. 7 చేపలు తీసుకొచ్చారు. హాయ్. 7 చేపలు ఎండబెట్టారు. హాయ్. 6 చేపలు ఎండినాయి, ఒక చేప ఎండలేదు. అయినా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఆ చేప ఎండదా? ఏమో మరి, అసలు నాకు తెలియక అడుగుతున్నా, నీ ఉద్యోగం ఏంటిరా? నీకు తెలియపోవడం ఏంటి మళ్ళీ, గుళ్ళో పూజారిని కదా. మరి గుళ్ళో పూజారు అయి ఉండే ఈ నాన్ వెజిటేరియన్ స్టోరీలు ఎందుకురా? క్వశ్చన్, బ్రహ్మానందం గారు చెప్పిన కథ ఏమిటి? చెప్పు వర్షిత. అనగనగా ఒక రాజు 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు రోజు ఫిషెస్ తీసుకోవడానికి మన భాష తెలుగేనా? చదవడం రాయడం రాదు. నీకు తోచిన భాషలో చెప్పు. అనగనగా ఒక రాజు, అతనికి 7 కొడుకులు. 7 గాడిదలు అన్నట్టు చెప్పింది. తర్వాత వాళ్ళు ఫిషింగ్ చేయడానికి ఫిషింగ్. ఓకే, యా మ్యాన్, యా. 7 ఫిషెస్ తీసుకొచ్చారు. ఓకే. ఆ 7 ఫిషెస్ ఎండాయి. సారీ, 6 ఫిషెస్ ఎండాయి. 6 ఫిషెస్ డ్రైడ్, 1 ఫిష్ ఇంకొకటి అవ్వలేదు. అయితే అవ్వలేదంట. తర్వాత అయితే అంటాడు, నేను 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఇదే కథ వింటున్నాను అంటాడు. అబ్బా, చంపేసావు పో. కొంచెం భాషని కొంచెం నన్ను. సరే, అయినా కరెక్ట్ ఆన్సరే, తీసుకోరు. ఇంకో పాట. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిన మామా, మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సిను సిను నీతో సిటీ కొట్టిన మామా.
ని స్టార్ట్ చేసింది రవళిక. రవళిక చాలా బాగా చేసావు, వెరీ గుడ్. క్వశ్చన్, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రవళిక. రేస్గురం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైలీలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. ఏప్రిల్ లో 30 రోజులు ఉంటాయి. రవళిక -2. మధు -2. వర్షిత -2. చైనా, అమెరికా, కెనడాలలో ఏ దేశం మన దేశానికి సరిహద్దులో ఉంది, అంటే బార్డర్ లో ఉంది? చైనా. రైట్ ఆన్సర్, మళ్ళీ 6 పాయింట్లు తీసుకో. వర్షిత -1. రవళిక -1. అనుపమ -2. ధనుష 1. మధు -1. ఒక లక్షను సంఖ్యగా రాస్తే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? 1 lakh. ఎన్ని జీరోస్ ఉంటాయి? ఆప్షన్స్ ఏ 6, బి 5. 6. నో, రాంగ్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద 1 లక్షలో 5 ఉంటాయి, 10 లక్షల్లో 6 ఉంటాయి సున్నాలు. ఓకే, నో పాయింట్. 1 కోటికి ఎన్ని లక్షలు? హౌ మెనీ లాక్స్ మేక్ 1 crore? ఆప్షన్స్ ఏ 100 లక్షలు, బి 1000 లక్షలు. మళ్ళీ క్వశ్చన్. 1 కోటికి ఎన్ని లక్షలు? 1 crore is equal to how many lakhs? ఈ అమ్మాయి అనుకుంటుంది స్కూల్లోనే మ్యాథ్స్ అనుకుని స్టార్ మైల్ ఆడదామని వస్తే, స్టార్ మైల్ లో కూడా మీరు మ్యాథ్సే ఇస్తారా? 100 lakhs. తీసుకో 3 పాయింట్లు. నేను మాత్రం ఇవ్వను. రవళిక దగ్గర నుంచి 1 పాయింట్. అంత చీటింగ్. మధు నుంచి 1 పాయింట్. తరుణి నుంచి 1 పాయింట్. కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం నేను కల్లా హొయలన్నీ ఓర చూపే చూసనులే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే. కళ్ళ జోడుకి ఎన్ని అద్దాలు ఉంటాయి? 2. బాగా ఆలోచించు. 1 కళ్ళ జోడు ఎన్ని అద్దాలు? 2. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. నేను నీ దగ్గరనే తీసుకుంటాను. వద్దు. తరుణి 2. అనుపమ 1. వర్షిత 1. అగో అక్కడ చూడు, అక్కడ ఏదో ఉంది. ఏంటి? అగో అక్కడ మధు మధు అదే అందుకని నా కళ్ళు మూసుకుంటున్నావు? ధనుష 1. రవళిక 6. స్వామి వివేకానంద, బిఆర్ అంబేద్కర్, రామకృష్ణ పరమహంసల్లో రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, బి స్వామి వివేకానంద. అంబేద్కర్. ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. తరుణి 1. అనుపమ 1. హర్షిత 1. పిల్ల మంచి బందోబస్తు ఉంది, అబ్బాయి ఎంత జబ్బరస్తు ఉంది, కొత్త పగలే కల్లో కొత్త ఉందేనా, వయసుని ఊరిస్తాందే, కళ్ళల్లో నా కొత్తేరేదో ఉంది, గుండెనేమో కత్తిరిస్తా ఉందే. వారపత్రిక ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ఆప్షన్స్ ఏ 7 రోజులు, బి 15 రోజులు. 7 రోజులు. కరెక్ట్, తీసుకో. కనిపించలే ఏం నెంబర్స్ కనిపించలే. రవళిక 2. తరుణి 1.
నువ్వే కావాలి సినిమాలో హీరో ఎవరు? నువ్వే కావాలి ఏంటి అమ్మాయి పుట్టలేదా సినిమా వచ్చినప్పుడు? పుట్టే ఉంటుందే. సినిమాలు ఎక్కువ చూడను, చదువుకోవాలి కదా. బాబా బాబా ఏం కొట్టావు? మరి పాటలన్నీ ఎలా తెలుసు నీకు? మీ షో ఏదో చదువుకుంటూ చెవులో ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటూ అదేనా? అది కాదు, మీ షోకి వస్తున్నాం కదా, మంచిగా డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని రావాలి కదా. ఆన్సర్ చెప్పు ఇప్పుడు. ఆప్షన్స్ ఏ తరుణ్, బి ఎన్టీఆర్. తరుణ్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. ప్లీజ్ 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 నీ దగ్గరే తీసుకో. రవళిక 1. నో ఆల్రెడీ ఇద్దరు ఈక్వల్ అయిపోతారు, అందుకే నీ దగ్గర. No, no, no. వర్షిత 1. అది నా దగ్గర వద్దు. ఇప్పుడు ఇక్కడ 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 ఉంది, ఇక్కడ ఉంది. మధు 1. ఆంటీ నేను ఒకటి చెప్పనా మీకు? చెప్పు. మీ గ్రీన్ ఆ గ్రీన్ సేమే, మీరు పగలగొట్టు. ఏ నీకు భయమా? చేయబెట్టు అయితే చాలు, నేను పగలగొడతా. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాక తాజ్ మహల్ ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. సరి ఏదో పాపం కన్ఫ్యూజన్ లో చెప్పింది. ఆప్షన్స్ ఏ ఆగ్రా, బి చండీగఢ్. ఆగ్రా. తీసుకో 3. రవళిక 3. ఒప్పుకోండి, 3 నా దగ్గర తీసుకోవద్దు. ఒకటి నువ్వు ఎక్కువ నవ్వావు, నువ్వు ఎక్కువ నవ్వావు. నా దగ్గర 3 నవ్వావు. నవ్వావు, హైదరాబాద్ అన్నప్పుడు. తాజ్ మహల్ ని నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ ఏ జహాంగీర్, బి షాజహాన్. షాజహాన్. తీసుకో 3. ధనుష్య 1, తరుణి 1, అనుపమ 1. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను దిలి నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు నా మనసు నాది కాదు. 26 జతల చెప్పులంటే మొత్తం ఎన్ని చెప్పులు? 52. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. అక్కడ లీడింగ్ లో ఉంది. అక్కడ లీడింగ్ 3 పాయింట్స్ రవళిక. 3 మార్క్స్ తీసుకోదలా. తనుష 1, 2 మార్క్స్ తరుణి. మైసూర్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్, బి కర్ణాటక. కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఉత్తరప్రదేశ్ చెప్పుంటే నాకు ఆల్మోస్ట్ గుండెగిది. అనుపమ 1, ధనుష 1, తరుణి 1. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. సింగుకి లైనేసా కొంచెం తెక్కని వదిలేసా. గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్. ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. Dum naka naka, dum naka naka, dum naka naka, dum naka naka.
మనుషులోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా ఎంతందంగా పుట్టించినవరు థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తాది బెస్ట్ ఊపు వస్తాది హాయ్ రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఎంటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా వర్షిత చాలా బాగా చేసావు వర్షిత. వర్షిత యు ఆర్ రియలీ అ బండిల్ ఆఫ్ టాలెంట్ ఎనర్జీ. చాలా స్పార్క్ ఉంది నీలో. ఐ విష్ యూ బ్లూమ్ ఇన్ టు అ బ్యూటిఫుల్ actress or dancer or whatever you want to be in life. Wonderful. And Anusha, ఆగండి, అంటే నేను మంచి చేయలేదన్నమాట. నీ గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. అంటే ఫస్ట్ నా గురించి నలుగురితో నిన్ను కలపడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నీ గురించి విడిగా చెప్దామని డిసైడ్. సుమా అంటే ధనుష నువ్వు ఎంత క్యూట్ గా ఏదో ఒకటి లేదు. ఒక్క నిమిషం ఉండు, చాట ఉంది కొంచెం. బాగా చేసావు, ఎంతో ముద్దు వేసావు నువ్వు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం ధనుష్య. రజనీకాంత్. ఏ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏ కరెక్ట్ గా చెప్పావు ధనుష్య, తీసుకో. నెక్స్ట్ చిత్రం వర్షిత. కాజల్. లెట్స్ సీ. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం తరుణి. పవన్ కళ్యాణ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ తరుణి, పవన్ కళ్యాణ్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం వర్షిత. తమన్నా. లెట్స్ సీ. కరెక్ట్, 6. నెక్స్ట్ చిత్రం అనుపమ. త్రిష. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ త్రిష. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం వర్షిత. వెంకటేష్. ఓకే, లెట్స్ సీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్. ఫస్ట్ అరటి పండు తినండి, మెయిజ్ ఆడండి, బంతి తీసుకోండి,
ఇక్కడ నుంచి దీన్ని వదిలేసేయండి. తొందరగా పరిగెత్తుకొని వచ్చి క్యాచ్. 6 పాయింట్లు వస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి వేస్తే ఇంకో 6 పాయింట్లు వస్తాయి. ఓకే, బుట్టలో పడాలి, పడకపోతే రావు. రెడీ రెడీ 1 2 3 గో. బంతులు బుట్టలో పడేసావు, 6 బంతులు ఇక్కడ క్యాచ్ పట్టావు. 12 13 14 84 పాయింట్స్. హండీ సెట్. 1 2 3 గో. నీకు కూడా 84 పాయింట్స్. కూల్ కిక్. 1 2 3 గో. రోటీ మేకర్. పాపా రెడీయా? ఏమంటే ఒక్కసారి నన్ను ప్రేమగా అక్క అని పిలు. నేను ఇక్కడి నుంచి స్లో మోషన్ లో నీకోసం పరిగెత్తుకొని వస్తాను. ఆంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు నువ్వు ఆంటీ కాకపోతావా, నేను నిన్ను నోరారా ఆంటీ ధనుష్య అని పిలవకపోతానా? 1 2 3 గో.
22 points. Rice cooker. 1, 2, 3, go. Yay, lead. Thank you. Dinner set. Thank you. మధు నీ టార్గెట్ 24 6s. విన్ అయితే నువ్వు లేకపోతే వర్షిత. 1, 2, 3 గో. పాయింట్లు మధు. వెల్ ట్రైడ్ అండ్ యూ విన్ హాట్ బాక్స్ సెట్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ బాలిక వర్షిత. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party. It's time to party. చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party. It's time to party. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, be checking చేద్దాం రో. Come on, let's rock it, shake it, now. Come on, take a jump, చేద్దాం రో. It's time to party now.